వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్గా ఇప్పుడు? వినిపిస్తుంది. నేను రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం. మీకు ఓకే కదా? ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా మళ్ళీ? 11th January 1988 సార్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా? 5 minutes అటు ఇటు సార్. ఓకే సరే, టైం చెప్పండి. 9:45 AM. ఓకే, సో 5 minutes అటు ఇటు మీ డౌటా లేదనంటే చెక్ చేయాలా? మా మదర్ చెప్పారు సార్ 5 minutes అటు ఇటు ఉంటదని. 9:45 9:50 అన్నట్టుగా చెప్పారు. ఓకే, ఏ ప్లేస్ లో పుట్టారు? నిర్మల్ సార్. నిర్మల్. నిర్మల్ కోఆర్డినేట్ 17.58 79.48 తెలుసా? తెలీదు. ఓకే డిఫాల్ట్ లో వస్తుంది కదా వాటిలో. ఓకే, చూద్దాం 19.0 ఉంది కదా. నిర్మల్ ఆదిలాబాద్ కదా? అవును సార్. ఓకే రైట్. సో టైం వెరిఫై చేయనా అవసరం లేదా? అంటే మేజర్ గా ఏమన్నా మనకి తేడా వస్తుంది అనుకుంటే వెరిఫై చేద్దాం సార్, లేదు అంటే మీ ప్రొసీడ్. 4 minutes కి 1 year ప్రిడిక్షన్ డిఫరెన్స్ వస్తుంది. మమ్మీయే డౌట్ ఉంది కాబట్టి మనం వెరిఫై చేద్దాం. 9:45 AM నిర్మల్ ఆదిలాబాద్. చూద్దాం ఏమవుతుందా. 9:05 లోపు ఇది కుంభలగ్నం, చంద్ర నక్షత్రం, కుంభలగ్నం స్థిర లగ్నం. ఓకే, జస్ట్ ఒక 1 minute అహెడ్ వెళ్తుంది అంతే, అర్థమైందా? 9:46 నుంచి 47 48 లోపే. సో 9:46 వేసుకోవచ్చు. సో టైం కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? కెరీర్ గురించి సార్. యాక్చువల్లీ ఫారెన్ వెళ్దామా, ఇండియాలోనే ఉందామా? నేను గైనకాలజిస్ట్ సార్. వెరీ గుడ్. అదే ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదామా, లేకపోతే ఇండియాలోనే, మా హస్బెండ్ ఏమో గవర్నమెంట్ జాబ్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా రెగ్యులర్ గా ఈ మధ్య, గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వు అని. సో ఈ రెండిట్లో ఏది బాగుంటది అని. ఓకే. ఇప్పుడు ఇది ప్రైవేట్ డాక్టర్ అన్నట్టేనా లేదంటే గవర్నమెంట్ డాక్టర్ అన్నట్ట మీరు? ఇది వరకు గవర్నమెంట్ లో చేశాను సార్, కానీ ప్రెగ్నెన్సీ వల్ల 5th month లో ఆపేశాను. అండ్ ఆ ప్లేస్ కి మనం 1 hour అట్లా జర్నీ చేసి వెళ్ళాలి, మళ్ళీ రావడానికి 1 hour. సో బేబీతో కష్టం అనేసి అది మధ్యలో ఆపేశాను. ఇదివరకు గవర్నమెంట్ జాబ్ ఉండే, ఇప్పుడు ప్రైవేట్ సెట్టింగ్. ఏ ఇయర్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఏ ఇయర్ లో ఆపేశారు? 2023 లోనే వచ్చింది సార్. అంటే కోవిడ్ అయిపోయింది, అంటే డిగ్రీ అయిపోయింది 2020 లో. కొన్ని మంత్స్ చేశారు, తర్వాత ఇక 5th month నుంచి ఇక ఆపేశారు. అర్థమైంది. 5th month నుంచి ఓన్లీ ప్రైవేట్. డెలివరీ ముందు వరకు ప్రైవేట్, డెలివరీ అయిన 1 month నుంచి మళ్ళీ ప్రైవేట్. అర్థమైంది. సరే చూద్దాం అసలు టైం ఎలా జరిగింది, అసలు చార్ట్ ఎలా ఉందో అర్థం చేసుకుందాం. మీది కుంభలగ్నము, నక్షత్రము చంద్ర నక్షత్రం. కుంభలగ్నము మీది హస్త నక్షత్రం 2వ పాదం వచ్చింది, కరెక్టేనా? అవును సార్. ఓకే. కుంభలగ్నానికి లగ్న సప్తమాధిపతులు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నారు. తర్వాత గురువు ద్వితీయంలో ఉన్నాడు. దాని స్టార్ లార్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ వచ్చేసేసి లాభ భావంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. ఓకే, 8th lord కెన్ బి ఇన్ ద 12th అనమాట, ప్రాబ్లం లేదు. మూన్ స్టార్ లో ఉన్నాడు. మూన్తో మెర్క్యూరీ కేతు ఒకే స్టార్ లో ఉన్నారు. ఓకే, మెర్క్యూరీ కేతు ఒకే స్టార్ లో ఉంటే పంచమాధిపతి అఫెక్ట్ అయ్యాడు, కానీ లక్కీగా లాభంలో ఉన్న రవి వల్ల అది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మనం ఒక్కోసారి ఎగ్జామ్స్ రాసినప్పుడు మధ్యలో గ్యాప్స్ వచ్చినా తర్వాత మళ్ళీ ఏదో రకంగా స్టడీని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయగలుగుతాం అనమాట. పాజిటివ్. చిల్డ్రన్ ప్రోగ్రెసింగ్ కి డిలే అయినా, లేదంటే చిన్న మెడికల్ గా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ ఓవర్కమ్ చేసి సక్సెస్ఫుల్ గా చేసేదానికి అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇష్యూస్ ఒక్కోసారి ఏంటంటే కుజుడు నక్షత్రంలో ఉన్న శుక్రుడిని కుజుడు ఆస్పెక్ట్ చేస్తాడు, దీనివల్ల ఒక్కోసారి హార్మోనల్ ఇష్యూస్ కూడా చేస్తూ ఉంటుంది. సరే, ఎనీవే ఇప్పుడు చార్ట్ అయితే బాగుంది. కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు అష్టమంలో
ఉండడం జరిగింది. సో 8 కనెక్ట్ అయింది. తర్వాత లగ్నం రాహు నక్షత్రంలో ఫామ్ అయితే రాహు గురు నక్షత్రంలో ఉంటూ గురు ద్వితీయంలో బలంగా స్వక్షేత్రగతుడై ఉన్నాడు. ఓకే, పర్వాలేదు, బాగుంది చార్ట్. లగ్న నక్షత్రాధిపతి కూడా ద్వితీయానికి మంచిగా సిగ్నిఫై చేశాడు కాబట్టి మంచి ధనయోగం అవన్నీ ఇస్తాడనమాట. అయితే ఆకస్మికంగా ధనాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అష్టమాధిపతి వ్యయంలో ఉంటూ ట్విస్ట్ అయ్యాడు. ఓకే, సో ఇది కొంతవరకు గురువు మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఒక్కోసారి కొంత డిలే అయ్యి ఇస్తూ ఉంటుంది. బట్ ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ అవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ పర్వాలేదు అనమాట. ఎందుకంటే స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి. ఏంటంటే మీ చాట్లు అన్నీ అవుతున్నాయి కానీ కొంచెం డిలేగా అవుతున్నాయి, అట్లా అనిపించిందా మీకు? అదే అదే కరెక్ట్ సార్. అన్ని అవుతాయి కానీ డిలే అవుతున్నాయి. సో ఇప్పుడు మెర్క్యూరీ వచ్చేసేసి ధనిష్ట నక్షత్రంలో వక్రించాడు, మంచిది ఏం కాదు, ఎందుకంటే కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి. 2000 ఇక్కడ మనకి ఆస్పెక్ట్ ఏం ఫామ్ అయింది, మీకు ఒక చిన్న బ్యాక్ టెస్టింగ్ కోసం 1-2 ప్రిడిక్షన్ చెప్తాను. 2013 నాటికి ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్తో స్క్వేర్ అయ్యింది. ఓకే, ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. దీనికన్నా ముందే ఒక ప్రోగ్రెస్ వచ్చింది, ప్రోగ్రెసివ్ సన్ 10,000 ఎక్స్టైల్ ఇచ్చాడు. సో 11, 12 మంచిగా వెళ్ళి తర్వాత 13 దగ్గర కొంచెం అక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అక్కడ కొంత ట్విస్ట్గా అక్కడ ఏమన్నా డిలే అవ్వడం కానీ డ్రాగ్ అవ్వడం కానీ కనిపించాయా? అంటే MBBS 12th లో అయిపోవాలి సార్ ఇంటర్న్షిప్ కొంచెం లాగ్ అయ్యి ఒక 3-4 months డిలే అయ్యి 2012 లో అవ్వాల్సిన ఇంటర్న్షిప్ ఫిబ్రవరి 2013 లో అయింది. ఓకే, అక్కడ కొంచెం లాగ్. ఓకే, అక్కడ హెల్త్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువగా అయినట్టు అనిపించిందా? స్ట్రెస్ అయితే ఉంది సార్. అంటే నేను చాలా రిలాక్స్డ్ గా లేట్ బ్యాక్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. ఇంటర్న్షిప్ లో బాగా వర్క్ స్ట్రెస్, అంటే అప్పటి వరకు జస్ట్ చదువుకోవడమే, అది బాగా గడిచిపోయింది అట్లా హ్యాపీగా. బట్ ఫస్ట్ టైం వర్కింగ్ అంటే ఇంటర్న్షిప్ లో నైట్ డ్యూటీస్ గానీ బాగా ఓవర్వెల్మింగ్ అనిపించింది, బర్డెన్ లాగా అనిపించింది. పార్ట్ ఆఫ్ ది అదైనా కూడా మనకి అది కొత్తగా ఎవరికి అలా అనిపిస్తుంది అంతే మనకి. ప్రోగ్రెసివ్ వీనస్ 2017 లో నెటల్ సాట్రాన్ కి వాటికి స్క్వేర్ చేసే వరకు చతుర్థ భాగ్యాధిపతి కదా. సో మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము, మనం అనుకున్నట్టుగా పోతున్నామా లేదా అన్న ఒక ఫియర్ కానీ సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ కానీ అక్కడ ఉండే వివాహం కోసం మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంత స్ట్రెస్ఫుల్ గా ఇచ్చినట్టు అనిపించినాయా? 2017 లో చాలా స్ట్రెస్ పడ్డాను సార్, ఎందుకంటే నాకు గైనికి ఇష్టం లేదు, చాలా స్ట్రెస్ ఉంటది. మా బ్రదర్ మదర్ ఏమో ఫోర్స్ చేశారు, నాకేమన్నా డర్మటాలజీ గానీ లేదా కొంచెం రిలాక్స్డ్ గా ఉండేది, అట్లా చేసుకుందామని ఉండేది. ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు, ఇమిడియట్ అండ్ ట్రైనింగ్ కూడా విగరస్ ఉంటది. సో 2017 నుంచి 20 వరకు అయితే చాలా స్ట్రెస్ పడ్డాను, ఇంకా అదే లైఫ్ లో అన్నిటికంటే ఎక్కువ పడ్డ స్ట్రెస్. అవును, ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటైనా ఇస్తుంది అనమాట, ఏదో రకంగా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇది కొంచెం ఏంటిది హార్డెస్ట్ పాత్ లో మనం నడుస్తున్నట్టే లెక్క. రాహుదశ జరుగుతుంది, దశలాడు బాగున్నాడు కాబట్టి ఏదో రకంగా మనం సస్టైన్ అవుతూ వస్తున్నాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ రాహు అయిపోయాడు, గురుదశ వచ్చింది, గురు స్టార్ లాడు వచ్చాడు. గురు స్టార్ లాడ్ అయిన వాడు వక్రించాడు, అంటే అసలు మనకి డెసిషన్ మేకింగ్ చాయిస్ లేదు. దశలాడి యొక్క నక్షత్రాధిపతి ఎప్పుడైనా వక్రిస్తే డెసిషన్ ని త్వరగా తీసుకొనియాడు. సరే, అంటే తీసుకుంటే ఇమీడియట్ గా అది మనం అనుకున్న డైరెక్షన్ లో పోతా ఉండదు, మనం ఇది అనుకుంటే అదే, అది అనుకుంటే ఇది అవుతుంది. బట్ ఎనీవే 21 తర్వాత నుంచి కూడా గురుభుక్తి మంచిదే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు. కాబట్టి మీ MBBS అయిపోవడము, తర్వాత వర్క్ లో మంచి సాటిస్ఫాక్షన్ రావడము, ఇలా ప్లెజెంట్ గా నడుస్తా ఉంది. 21 కానీ 22 కానీ ఇదంతా కూడా బాగానే చెప్తాను. కనిపించాయి కదా? 21, 22 యాక్చువల్లీ కోవిడ్ అని చెప్పేసి అప్పుడు నాకు కూడా కొన్ని సర్జరీస్ అయినాయి సార్, థైరాయిడ్ అవన్నీ. 21, 22 అసలు వర్క్ చేయలేదు. ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో ఇప్పుడు థైరాయిడ్ అనేది ఆ రోజే వచ్చేది మనకి. అంతకుముందు మీరు గైనిక్ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు పడిన హార్మోన్ బ్యాలెన్స్ ఇష్యూ ఏదైతే ఉన్నదో అది రిసాల్వ్ అవుతుంది. ఎందుకు రిసాల్వ్ అవుతుంది అంటే మీకు గుడ్ టైం వచ్చింది, రేపు పొద్దున మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు పోబోతున్నారు అనమాట, హెల్దీగా అయ్యి ముందుకు పోబోతున్నారు. కాబట్టి మీకు పాజిటివ్ టైం వచ్చినాక రిజాల్వ్ అవుతున్నాయి అన్ని, అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ నెగిటివ్, ఇట్ ఈస్ ఫిక్సింగ్ అండ్ యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. అంటే మనకి రిటైన్మెంట్ ఆఫ్ ది హెల్త్ దొరికినట్టు కదా.
అంటే నేను అవును సార్. సమర్థించుకోవట్లేదు నేను చెప్పిందే కరెక్ట్ అని, బట్ నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను అనమాట. ఓకే, నేను అప్పుడు పీస్ఫుల్ గా ఉన్నాను సార్, అసలు ఏం చదవలేదు, జస్ట్ ఇంట్లోనే ఉన్నాం అనమాట 21 మొత్తం. ఓకే. మీరు అంటే అది ముందుకే వెళుతుంది చార్ట్, కాబట్టి నెగిటివ్ లేదు, కాబట్టి ప్రోగ్రెసింగ్ గానే పోతున్నాయి అనమాట. 22 కానీ 23 కానీ శని భుక్తి కానీ ఓకే అని చెప్పాలి, ఇక్కడ ఏం ఇష్యూ లేదు. జూపిటర్ దశ, జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు డైరెక్ట్ గా రిజల్ట్ ఇచ్చే అవకాశం చాలా ఉంది. కానీ జూపిటర్ స్వక్షేత్ర గతిలో అయ్యాడు కాబట్టి జూపిటర్ స్టార్ లార్డ్ వ్యయంలో ఉండి అది వక్రత్వం తీసుకుంది, అది కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే విపరీత యోగం జరుగుతుంది, ఇది మీ ప్లాన్ ప్రకారంగా ఏది జరగదు. అక్కడ వివాహం జరిగినా ఇంకోటి జరిగినా ఏది జరిగినా ప్లాన్ ప్రకారం ఏది కాదు, అన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అవుతా ఉంటాయి అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనకున్న సినారియో ఏంటిదని అంటే, నేను గవర్నమెంట్ దానికోసం ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఫారెన్ వెళ్ళాలా అనేది వచ్చింది క్వశ్చన్. ఇంకోటి కూడా ఉంది సార్, ఫారెన్ లో అయితేనేమో రీసెర్చ్ అంటే మెడిసిన్ లోనే రీసెర్చ్ వైపు అట్లా, లేదు ఇండియాలో అనుకుంటే గవర్నమెంట్, లేదంటే నాకు ఆస్ట్రాలజీ చాలా ఇష్టం సార్. అంటే నాకు ఏది చదివినా అంత పీస్ రాదు. ఇది చాలా అంటే మైండ్ ఈజ్ లో ఉంటది. ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, ఏదైనా ఉపనిషత్స్ సంబంధించింది ఏదైనా చదువుతున్నా, ఇట్లాంటివి. సో అయితే గవర్నమెంట్ ఇండియాలో ఉంటే గవర్నమెంట్ లేదా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని, ఫారెన్ అయితే దీంట్లో మెడిసిన్ రిలేటెడ్ లోనే రీసెర్చ్, అంటే క్లినికల్ గా కాకుండా రీసెర్చ్ వైపు వెళ్దాం. ఓకే, రీసెర్చ్ లో చాలా వింగ్స్ ఉంటాయి కదా, దేనికి సంబంధించిన రీసెర్చ్ ఉంటుంది? అంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ ఉంటది సార్, ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ ఉంటది. ఓకే, మీకు ఆ మెడికల్ రీసెర్చ్ కి మంచి కాంబినేషనే ఉంది. ఎందుకంటే మెర్క్యూరీ అనేవాడు వ్యయంలోకి వెళ్ళాడు, మార్స్ స్టార్ నుంచి వెనక్కి వెళ్ళినా, మూన్ స్టార్కి వెళ్ళినా ప్రాబ్లం లేదు. తర్వాత నెక్స్ట్ శుక్రుడు వచ్చేసేసి కుజ నక్షత్రంలో ఉంటూ కుజుడు చేత చూడబడుతున్నాడు. ఇది హార్మోనల్, ఒక్కోసారి నెక్స్ట్ ఈ ఫార్మసిటికల్ రీసెర్చ్, ఒకసారి నెట్వర్కింగ్ ఇలాంటివి ఇస్తుంది. ఇది పాజిటివ్. కానీ మనం ఇప్పుడు టైంని జడ్జ్ చేయాలి. రాహు ఇది ఇండికేట్స్ అబౌట్ ద ఫారెన్ అనమాట. సో రాహు ఇక్కడ గురు నక్షత్రంలోనే ఉన్నాడు, గురు ద్వితీయంలో ఉన్నాడు. మనకి వ్యయంలో ఉన్న మెర్క్యూరీతో కనెక్ట్ అయ్యాడు, అంటే గురువు అనేవాడు వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. థర్డ్ లార్డ్ ని కూడా జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. తర్వాత శుక్రుడు కుజుడు శుక్రుడిని చూస్తే దాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. 3, 9, 12 ఆపరేట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు శని భుక్తి జరుగుతుంది, శని 8 కనెక్ట్ అయ్యాడు, శని భుక్తి అయిపోవచ్చింది. శని తర్వాత బుధుడు వస్తాడు. సో దశాలాడి యొక్క నక్షత్రాన్ని బుధుడు ఎప్పుడైతే ఆక్యుపై చేశాడో ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ చేసేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్ని అప్రోచింగ్ లో 2 years లో కంజాయింట్ అవ్వబోతున్నాడు. సో అది మంచి విషయం. ప్రోగ్రెసివ్ మార్క్స్ 2 degrees, ఇది 6 degreesకి వస్తే ఇబ్బంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మంచిగానే అనిపిస్తా ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం మెర్క్యూరీ భుక్తి వచ్చినప్పుడు మెర్క్యూరీ స్టార్ని ఆక్యుపై చేసిన గురువు ఇచ్చేస్తాడు. గురువు ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి, గురువు వక్రత్వం లేడు కాబట్టి ఇది చాలా మంచి విషయం. సన్ ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయిపోతాడు. డైరెక్ట్ అయిపోయినా కూడా మనకి ఇప్పుడు జూపిటర్ దశ మీద మెర్క్యూరీ యొక్క రెట్రోగ్రేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ పడట్లేదు, ఎందుకంటే జూపిటర్ స్టార్ని రాహు ఒక్కడే ఆక్యుపై చేశాడు కాబట్టి సేఫ్ పాయింట్ అనమాట. గురు దశ గురు స్టార్ని రాహు ద్వితీయంలో ఆక్యుపై చేశాడు. మీ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. కాలసర్పదోషం భయపడుతున్నారా? అవును సార్, మెయిన్ అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, అన్ని ఉన్నట్టే ఉంటది. కానీ అక్కడ గురువు బయటగా ఉన్నాడు, సో కాబట్టి అది పూర్తిగా కాలసర్పదోషం కాదు. అయినా కూడా గ్రహాలను ఏమి కూడా రాహుకేతులు ఏమి సీరియస్ గా డిస్టర్బ్ చేయట్లేదు. ఒకటే కన్సర్న్ ఏంటంటే టువర్డ్స్ యువర్ పర్సనల్ హెల్తే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే 6th లార్డ్ ఇన్ 8th ఫాలోయింగ్ ద మెర్క్యూరీ వచ్చేసేసి వక్రత్వ దోషాన్ని పొందాడు. సో యూఆర్ ఇన్ మెడికల్ అగైన్ కనెక్టెడ్ టు హెల్త్ అనమాట. సో హెల్త్ నే మీరు ఖచ్చితంగా కన్సర్న్ తీసుకోవాలి, ఓవర్లోడ్ ఆఫ్ ద వర్క్ కాకుండా. రవిశైన్లు ఏంటంటే హార్డ్ వర్క్ చేయించేస్తారు, అసలు కేర్ చేయరు అనమాట. సో మార్స్ దశమంలో దశమాధిపతి ఉండడం అనేది అది కూడా మనకి మంచి యోగం అనమాట. దాని స్టార్ లార్డ్ కూడా లాభంలో ఉండడం, మార్స్ ఎక్సలెంట్ గా ఉన్నాడు అనమాట. మార్స్ వెరీ వెరీ వెల్ ప్లేస్డ్ అనమాట. ఇట్ ఈస్ గివింగ్ రుచిక మహాపురుష యోగం ఏదైతే ఉన్నదో అది బాగా వర్కౌట్ అవుతూ ఉంటది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. లగ్నాధిపతి కనెక్టెడ్ టు 8th, ఇట్స్ ఓకే. రాహు కూడా వెల్ ప్లేస్డ్లే, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th house కూడా నెటలు సన్నుని కంజైన్ చేయబోతుంది అనమాట. కంజైన్ చేయబోతుంది కాబట్టి దీన్ని మనం మంచిగానే చెప్పుకోవాలి. చాట్ అంతా పైనే ట్రావెల్ అవుతా ఉంది కాబట్టి పాజిటివ్. ఓకే, ఇంకా కొంచెం చూసి జడ్జ్ చేద్దాం.
ప్రోగ్రెసివ్ వీనస్ కూడా 10,000 ట్రైన్ ఇస్తాడు. సూపర్ ఆస్పెక్ట్ అనమాట, ఎక్సలెంట్ ఆస్పెక్ట్. రేపొద్దున ప్రోగ్రెసివ్ 10,000 వీనస్ని మార్స్కి సెక్స్టైల్ ఇస్తుంది, మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ చేస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ మార్స్కి స్క్వేర్ అవుతాడు, అది ఇప్పుడు కాదు, అప్పటికి స్క్వేర్ అవుతున్నా కూడా ఇటు సైడ్ సాటర్న్ ఇవన్నీ ఆపుతున్నాయి. కానీ ఏదేమైనా కానీ 2031 అరౌండ్ ద టైం జూపిటర్లో సన్ వస్తున్నాడు. సన్ స్టార్ని ఆక్యుపై చేసిన 2 గ్రహాలు ఉన్నాయి కదా, అక్కడ ఒకే ఒక గ్రహం అష్టమంలో ఉంది అప్పుడు. కాబట్టి దట్ హ్యావ్ టు, అదే ఒక కన్సర్న్ ఉంది నాకు. 2030 వరకు ఈ చార్ట్ మంచిగా పోతుంది. పాయింట్ నెంబర్ 1 టైంని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఫారెన్ ట్రావెల్ ఇండియాలోనే గవర్నమెంట్ జాబ్ అనేది 2 క్వశ్చన్స్. ఇప్పుడు టైం అర్థమైంది, టైం అయితే మంచిగానే పోతా ఉన్నది. దశలాడు ఓకే. రాహు మోర్ ఇండికేట్స్ అబౌట్ ద ఫారెన్. తర్వాత సన్ యొక్క స్టార్ లార్డ్ మనకి లగ్నం మీద ఉన్నాడు కానీ వ్యయ భావంలో ఉన్నాడు. చూస్తే అర్థమైందా? సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం అష్టమంలో ఉంది కాబట్టి మెడికల్లీ ఓకే, కానీ అది సర్జరీస్ కి వాటికి. గవర్నమెంట్ జాబ్ నాకు కొంచెం డౌటే. అర్థమైందా? సరే, అట్లయితే నాకు మరి 2023లోనే నాకు ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనేది ఇంకో క్వశ్చన్ రివర్స్ ఇన్వెస్టిగేషన్ లో. ఓకే, అప్పుడు ఏం జరుగుతా ఉంది వచ్చినా కూడా మనము సాటర్న్ ఈజ్ ఇన్ ద స్టార్. సాటర్న్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం కుజుడు అనమాట. కుజుడు మనకి దశమంలో ఉన్నాడు. సో 2023లో శని యొక్క బుక్ ఏదైతే ఉన్నదో అది బాగానే రిజల్ట్ ఇస్తుంది, ఎందుకంటే దశమం ప్రొఫెషనల్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. కానీ శని యొక్క స్టార్ లార్డ్ అయిన కేతు అష్టమంలో ఉన్నాడు. అంటే ఉద్యోగం రావడం కానీ పోవడం కానీ, అంటే పోవడమా మానేయడమా ఏదైనా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ లేకుండానే జరుగుతూ ఉందని మనం చెప్పచ్చు అనమాట. కానీ మనం ఇక్కడ ఫీల్డ్ కూడా చేంజ్ చేస్తున్నాం కదా సార్. గ్రూప్స్ అంటే మనకి అసలు మెడికల్ రిలేటెడే కాదు కదా, కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. మరి చెప్పండి, ఎంబీబీఎస్ స్టార్ట్ చేసిన ఇయర్ 2006. మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ చెప్పాలి. 2006. ఓకే ఓకే, మీ నెట్వర్క్ కొంచెం వీక్ గా ఉన్నట్టున్నది కొంచెం. ఓకే, 2006-07 అబ్బా చాలా చాలా హార్డ్ గా వెళ్ళింది. చాలా చాలా కష్టపడినట్టు, అర్థమైందా? అసలు చాలా హార్డ్ వర్క్ చేసినట్టు లెక్క అనమాట. 2006-07 చాలా హార్డ్ వర్క్ చేసినట్టు కనిపించిందా? అంటే నాది అసలు అంటే మీది రీకనెక్ట్ అయినా అవుతున్నట్టున్నది. ఒక్కసారి నెట్వర్క్ కోసం చేంజ్ చేయండి, లొకేషన్ చేంజ్ చేయండి మీరు ఉన్న ప్లేస్ నుంచి. ఓకే సార్. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. 2006-07 ఏదైతే ఉన్నదో రాహులో గురు జరుగుతున్నాడు. గురువు స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు ద్వితీయంలో ఉన్నాడు. అసలు మీరు వస్తది అనేది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ గా జరిగినట్టు అనిపించింది, అంతేనా? ఎంబీబీఎస్ అంటున్నారా సార్? 2006-07 గురించి చెప్తున్నాను. 2006 జూన్ కల్లా నేను ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోయాను సార్. కానీ చాలా హార్డ్ వెళుతుంది అంటున్నాను. అక్కడ ఎంబీబీఎస్ జాయిన్ అయినా కూడా అదంతా ఈజీగా జాయిన్ అయిన తర్వాత కష్టంగా ఉంది సార్. అవును, అది కరెక్ట్. అక్కడ అసలు మనం ఊహించినట్టుగా వెళ్ళట్లేదు. మనం అడ్జస్ట్ అవడానికి 1 సంవత్సరంన్నర దాదాపు పట్టింది, 1 సంవత్సరం పట్టింది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2010 వరకు అంటే అడ్జస్ట్ అవడానికి పట్టింది. హోమ్ సిక్ బాగా ఉండేది. ఓకే ఓకే ఓకే. సో మీరు అంటే ఎంబీబీఎస్ స్టార్ట్ అయింది ఏదైతే టైం ఉన్నదో ఇది అంత ఈజీగా లేదు. అందుకోసమే మనము దీనిలో ఉండాలా, వేరే దానిలోకి వెళ్ళాలా. తర్వాత మధ్యలో చదివిన టైమింగ్స్ కూడా ఏంటంటే అంత అగ్రెసివ్ గా టువర్డ్స్ ద డైరెక్షనల్ గా లేవు. దానికి పోయే వరకు ఏంటంటే మనం దీనిలోనే ఉండాలా, వేరే దానిలోకి వెళ్ళాలనేది డైలమా జరుగుతా ఉన్నది. ఓకేనా? సో నేనేం రికమెండ్ చేస్తానంటే లగ్న మస్ట్ బి కనెక్టెడ్ టు 3-8-12 అంటే సర్జన్ కి మనకి స్కోప్ ఉంటుంది అనమాట. లగ్నాధిపతి 8th కనెక్ట్ అయ్యాడు కదా త్రూ కేతువు. తర్వాత 12th లార్డ్ కూడా ఆయన అయ్యాడు కదా. తర్వాత దాన్ని ఇక్కడ మన సాటర్న్ స్టార్ ని థర్డ్ లార్డ్ ఆక్యుపై చేశాడు కదా. తర్వాత జూపిటర్ కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి
సర్జికల్ గా బానే ఉంటుంది కాకపోతే టైమే మనకి అనుకూలంగా ఉండాలన్నమాట. టైం ఇప్పుడు బానే ఉంది కాబట్టి థికిల్నెస్ తో మనం మళ్ళీ చేంజ్ అవ్వకుండా దీన్ని కంటిన్యూ చేయడమే రైట్ డెసిషన్ అనిపిస్తా ఉన్నది. అయితే ఇదే డైరెక్షన్ లో మీరు ఫార్మాసిటికల్ రీసెర్చ్ ఇట్లా కూడా మీరు వెళ్ళొచ్చు. కొంత చేంజ్ కనబడతా ఉంది, అర్థమైందా? మనం దాన్ని గైనికల్ నే క్యారీ ఫార్వర్డ్ చేస్తామా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. కానీ మీరు అదే దాన్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ అబ్రాడ్ అవకాశం అయితే ఉంది, మీరు రేపు పొద్దున మెర్క్యూరీ వచ్చిన తర్వాత అబ్రాడ్ కూడా ట్రై చేయొచ్చు. నా ఐడియా అది. అబ్రాడ్ కూడా ట్రై చేయొచ్చు. అంటే ఎలిజిబుల్ అయితే అవుతున్నాం సార్. ఇప్పుడు మనం ఓకే అనుకుంటే మనకి వర్క్ వీసా కూడా వచ్చేటట్టు ఉంది. అక్కడ వెళ్తే బాగుంటుందా లేదా, మళ్ళీ వచ్చేయాలి నాతో అవ్వట్లేదు అన్నట్టుగా ఉంటదా అన్నట్టు. అంటే విత్ ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారా, మీరు ఒక్కళ్ళే వెళ్ళిపోతారా? లేదు సార్, నేను మా హస్బెండ్. ఓకే ఓకే, మీరు అందరు కలిసి వెళ్తారు. ఓకే, బానే అనిపిస్తా ఉంది నాకేమీ ఎక్కడ ఆటంకం కనబడట్లేదు. సో మీరు రిస్క్ చేయొచ్చనే అనిపిస్తా ఉన్నది. మెర్క్యూరీ ఒకటి రెట్రోగ్రేట్ అవుతున్నాడు, 10th హౌస్ కు సెక్స్టైల్ ఇస్తున్నాడు, అది 27, 26, 27 దగ్గర మళ్ళీ కొంత ఛాలెంజెస్ వస్తాయి. బట్ స్టిల్ చాలా వరకు ఆగుతుంది. హెల్త్ కన్సర్న్ అండి, అంటే ఇప్పుడు రేపొద్దున గురువులో గనక రవి వచ్చాడు అనుకో, అక్కడ హెల్త్ కన్సర్న్, మన హెల్తే సరిగా చూసుకోవాలి. ఎందుకంటే హెల్త్ కన్సర్న్స్ రీత్యా మళ్ళీ రావాల్సి వచ్చే సందర్భం తప్ప వేరే ఇంకో సందర్భం అనుకోవట్లేదు నేను, అర్థమైందా? లేదు, హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి సార్. నేను అందుకే ఇంకా అన్ని వదిలేసి హ్యాపీగా ఆస్ట్రాలజీ నేర్చుకుంటూ అట్లా ఉందామని నాకు అట్లా ఇష్టం. సో అంటే మీరు హైలీ అంబిషియస్ గా ఉన్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఏదో చెయ్యాలి అని అనుకుంటే ఒక 3 years 4 years స్పాన్ ని మనము ట్రిగర్ చేసుకుంటే, మీరు వెళ్ళి ఒక 2 సంవత్సరాలు మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేయాలని అంటే కష్టం. రెడీగా మనకు వర్క్ రెడీగా ఉందని అంటే ఏమో బాగానే అనిపిస్తుంది. మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ ఆపర్చునిటీ, ఇప్పుడు ఇన్ని రోజులు MBBS అని స్పెషలైజేషన్ అని గ్రౌండ్ వర్క్ చేసాం, మళ్ళీ ఆపర్చునిటీ వచ్చే టైంకి మళ్ళీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది అనుకో, ఇక మనం అంతా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కానీ మెయిన్ వర్క్ ఏమీ జరగదు. కాబట్టి అది ఇష్యూ అనమాట. సో మీకు వర్క్ రెడీగా ఉంటే కొంతవరకు టెంపరీగా ఓకే అనమాట. ఎందుకంటే రాహు కారకత్వం రీత్యా మనకి అలౌ చేస్తూ ఉంటాడు. ఓకే, కారకత్వం రీత్యా మనకి ప్రాఫిటబుల్ ఉంది అనుకుంటేనే వెళ్ళాలి అని సార్. అంటే కొంచెమైనా మనకి తేడా ఉంది అనిపిస్తే రేపు పొద్దున టెంపరీగా మెర్క్యూరీ బుక్ ఇవన్నీ కొంతవరకు టెంపరీగా ఉన్నాయి కదా. సో టెంపరీగా వెళ్ళి రావచ్చు, ఒక 5-6 years అలా మనం ప్లాన్ చేసుకుని వెళ్ళి రకంగా రావచ్చు. ఒకవేళ అక్కడ ఏమన్నా ఛాలెంజెస్ వస్తే మళ్ళీ తిరిగి 30 వరకు వచ్చేయచ్చు. అలాంటి ఐడియా చూసుకోండి, 4-5 years ఐడియా చూసుకోండి. లేదు ఆ 4-5 years కి నేను ఏం వెళ్తాను ఏంటిదని అనుకుంటే పీస్ఫుల్ గా ఇక్కడ ఉన్న మరి ఆపర్చునిటీ గైనకాలజిస్ట్ గా ఇదే ఆపర్చునిటీని కంటిన్యూ చేయడం అనేది ఆలోచించండి. ఆ తర్వాత రెండిట్లో ఏది బెటర్ అది రిలేటివ్ గా చూసుకుందామని సార్. అంటే మీరు ఏదనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే నేను అదే చెప్తున్నా, మీరు అంబిషియస్ గా ఉన్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఆపర్చునిటీ రెడీగా ఉంది, నేను మళ్ళీ గ్రౌండ్ వర్క్ ఏమి చెయ్యని అవసరం లేదని అంటే మీరు వెళ్ళొచ్చు. లేదండి నేను ఇప్పుడు ఈ కెమికల్ రీసెర్చ్, మెడిసినల్ రీసెర్చ్ దీని మీద మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ నేను 3 years ఏదన్నా చెయ్యాలి, 2 years ఏదన్నా చెయ్యాలి అన్నారనుకో, మళ్ళీ చెయ్యడం మీద టైం పోతుంది, వెళ్ళి వేస్ట్. అప్పుడు అర్థమైందా? అప్పుడు 2 ఏళ్ళో ఏడాదో చేస్తాం, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఇదంతా ఎందుకు? దానికన్నా ఇప్పుడు గైనకాలజిస్ట్ గా కంటిన్యూ చేయడమే బెటర్. ఆస్ట్రాలజీలో కోర్స్ బాగాలేదని అంటే కెరియర్ ఆస్ట్రాలజీ అట్లా కెరియర్ అది కూడా చూడొచ్చు అనమాట. మీరు ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ అన్నారు, కెరియర్ అడగలేదు. సో కెరియర్ పరంగా చెప్పొచ్చు అనమాట. కెరియర్ పరంగా మీకు ఆస్ట్రాలజీ లర్నింగ్ శని కేతు గురు కనెక్షన్ అయితే బాగున్నది. 8th లార్డ్ కూడా రెట్రో అయ్యాడు. సరే, శని బుధ కనెక్షన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేదు. స్పిరిచువల్ సబ్జెక్ట్స్, స్పిరిచువాలిటీ ఇవన్నీ ఇస్తుంది. ఇది చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయింది లర్నింగ్? అంటే 2007, 2008 ఆ టైంలో సార్. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కొంచెంగా నేర్చుకోవడం, అసలు రాశులు ఏంటి అట్లా, నా తర్వాత నక్షత్రాలు ఏంటి అంటే తర్వాత ఎప్పుడు బాగా మెల్లిమెల్లిగా తర్వాత ఎప్పుడు బాగా ప్రోగ్రెస్ అయింది? తర్వాత బాగా అంటే గుర్తులేదు సార్. అంటే అట్లా కంటిన్యూస్ గా కొంచెం అట్లా. ఓకే, రైట్. అప్పుడు ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది? తెలియదు సార్. యాక్చువల్లీ ఇంట్లో బుక్స్ ఉండే, వాస్తు బుక్స్, ఆస్ట్రాలజీ బుక్స్ అవి ఉండే. ఈ మళ్ళీ మా తాతయ్య ఒక బుక్ తీసి ఇందులో అంటే దాంట్లో అన్ని నంబర్స్ ఉన్నాయి.
ఓకే. ఈ నంబర్స్ మా అక్కయ్య నంబర్ చెప్పమన్నారు, నన్ను నంబర్ చెప్పమన్నారు. దాన్ని బట్టి మీది ఇట్లా ఉంటది, మీది ఇట్లా ఉంటది అని చెప్పేసరికి ఫస్ట్ ఎక్స్పోజర్ అది. ఓకే. నేను ఎయిత్ నైన్త్ ఆ టైంలో ఉన్నప్పుడు. ఓకే. సో ఇదేంటో అన్నట్టుగా కొంచెం కొంచెంగా ఫస్ట్ అట్లా నేర్చుకొని చేతికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాటి గురించి అట్లా మెల్లిమెల్లిగా నాకు నేనే నేర్చుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి మీ జర్నీలో మా వీడియోలో ఏమైనా హెల్ప్ అయినాయా మరి? మీ వీడియోనే సార్ అన్నిటికంటే ఎక్కువ హెల్ప్ అయింది నాకు. ఓకే. నేను చాలా మీ వీడియోస్ ఫాలో అయ్యి నోట్స్ రాసుకొని మా పాపకు కూడా ఈ notes మాకు మీరే పంపించొచ్చు కదా, అందరికి మేము వెబ్సైట్ లో పెట్టి షేర్ చేస్తాం. యాక్చువల్లీ మా పాపకు కూడా మీరే బర్త్ టైం డిసైడ్ చేసింది ఓ సెక్షన్ కి. అవునా, ఓకే ఓకే ఓకే, నైస్ నైస్ అండి. ఆ తర్వాత నేను చాలా సార్లు మీకు మాట్లాడదాం అనుకున్నాను. అన్ఫార్చునేట్ గా నాకు ఫోన్, మా మదర్ ది హార్ట్ సర్జరీ అయింది. దాని తర్వాత మళ్ళీ నా ఫోన్ పోయింది, ఆ ఫోన్ లో మీ కాంటాక్ట్ పోయింది. ఓకే మీకు చెప్దాం అనుకున్నాను బేబీ హెల్దీ ఉంది, థ్యాంక్ యూ సార్ అని. అసలు మీ నంబర్ పోయింది అప్పుడు. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్ అండి. ఎనీవే, నేను ఎక్కువ చూసేది మీ వీడియో సార్, మీది ఇంకా ఇంగ్లీష్ లో ఒక 2-3 ఛానల్స్ అట్లా ఫాలో అవుతాను. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడైతే పీరియడ్ ఎప్పుడైతే మనకి జుపిటర్ దశ టర్న్ అయిందో, పూర్వ భాద్రపద నక్షత్రంలో జుపిటర్ ఉన్నాడో, ఆ జుపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు ఉన్నాడో, ఓకే ఆస్ట్రాలజికల్ గా కూడా మీరు టర్న్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లోజర్ అనేది కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆస్పెక్ట్ మంచిగా ఫామ్ అయ్యి వెళ్తా ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకో, గ్యాప్ వచ్చినా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు, మంచిగా పోతా ఉంది. తర్వాత జుపిటర్ దశ దాదాపు 2036 వరకు ఉంది. జుపిటర్ తర్వాత సాటర్న్ వస్తాడా, సాటర్న్ కూడా 8కే కనెక్ట్ అయ్యాడా, స్పిరిచువల్ దానికి కనెక్ట్ అయ్యాడా. సో ఆస్ట్రాలజీ మీరు ఈవెన్ గైనకాలజీ చేస్తూ కూడా ఆస్ట్రాలజీ కూడా రెండు కూడా ప్యారల్ గా రన్ చేసుకోవచ్చు, అసలు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అదే చేస్తున్నాను సార్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు ఒక 1 hour అట్లా ఏమైనా వీడియోస్ లేదో బుక్ అట్లా చూసుకుంటూ, తర్వాత మళ్ళీ బేబీ ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఈజ్ ఆల్సో వెల్ పొజిటెడ్, దాని స్టార్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదా. సో ద్వితీయం బాగుంది. తర్వాత ఆస్ట్రాలజీకి అయితే అసలు సూపర్ గా ఉంది. అంటే కంపారిటివ్లీ గైనకాలజీ తర్వాత ఫారెన్ ట్రావెల్ తో కంపేర్ చేస్తే ఆస్ట్రాలజీకి వెయిటేజ్ బాగా పెరిగిపోతా ఉంది చార్ట్. నాకు చాలా ఇష్టమైనది అది ఒకటే సార్. అంటే ఏదైనా చదువుకో అంటే అది ఎన్ని గంటలన్నా చదువుకోగలను. అవును అవును అవును, మామూలుగానే చదువుకోవడం అంటే ఇష్టం. బాగుంది, చాలా బాగుంది. ఆస్ట్రాలజీ ప్రాస్పెక్టివ్ లో అసలు చాలా బాగుంది, సక్సెస్ఫుల్ గా కూడా ఉంది అనమాట. అదే సార్, వెరీ గుడ్. ఇట్లా అంటే నేర్చుకోవచ్చు అంటారు అయితే? ఖచ్చితంగా నేర్చుకోవచ్చు, చెప్పచ్చు కూడా నేర్చుకోవచ్చు, చెప్పచ్చు. దాన్ని కూడా ఒక కెరీర్ లాగా చేసుకోవచ్చు. చెప్తుంది మీరు అడిగిన దానికి అదే చెప్తున్నాను, కెరియర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఏమున్నది, ఇప్పుడు మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి గ్రాస్పింగ్ కానీ దాన్ని టువర్డ్స్ మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 2 years లోనే మీరు దాన్ని ఇప్పుడు 1 year లోనే మీరు చాలా మంచిగా ప్రోగ్రెస్ చేసేయగలుగుతారు. మేము కూడా మంచి అంటే ఇప్పుడు నేను కష్టపడితే ఒక 10 ఏళ్ళు కష్టపడితే, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి అసలు అంత కష్టపడే అంత అవసరము ఛాలెంజ్ లేకుండా ఒక 1 year లోనో 6 నెలల్లోనో కూడా 1 month లో నేర్చుకోవచ్చు. ఇంకా అసలు గ్రాఫ్స్ ని ఒక 1 hour లో అర్థం చేసుకొని ఫస్ట్ ఒక 60-70% వరకు మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తూ మిగిలిన పాయింట్స్ ని యాడప్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఈజియెస్ట్ గా చేయడానికి నేను ట్రై చేస్తానే ఉన్నాను అనమాట. ఇప్పుడు కేస్ స్టడీస్ కూడా అట్లనే చేస్తున్నాం అనమాట. ఈజీగా రియాలిటీ కేస్ ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా చేస్తా ఉన్నాం. ఇవి మంచిగా అనిపించాయా? మంచిగా అనిపించినాయి సార్, అందుకే నేను కూడా ఎన్రోల్ అయిపోయినాను దీంట్లో. ఓకే ఓకే, ఎస్. సో క్లారిఫై అయిపోయిందా క్వశ్చన్స్? అయిపోయింది సార్. ఇంకా ఫారెన్ వద్దు అంటారు, ఒకవేళ వెళ్ళినా అది టెంపరీనే. గ్రౌండ్ వర్క్ చేయాలంటే మళ్ళీ ఒక 2 ఏళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ ఏడాది మళ్ళీ ఇట్లా యావరేజ్ గా వెళ్ళిన తర్వాత మళ్ళీ అందుకొని మనం వెనక్కి వచ్చాం అనుకో, అది తలనొప్పి కదా. నా బాధ ఏంటంటే యూ హావ్ టు కన్సర్న్ అబౌట్ ద హెల్త్ కదా, ఫస్ట్ హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా. హెల్త్ ఎలా ఉందంటారు సార్? యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చాయి నాకు 2017 నుంచి స్టార్ట్ అయ్యి. ఇవన్నీ ఇస్తా ఉంటుంది, థైరాయిడ్. అవును సార్, అది హెల్త్ బాగానే ఉందంటారా సార్? అంటే బేబీ కూడా ఉంది కదా, మన సర్జరీస్ జరిగిన తర్వాత చాలా వరకు రెక్టిఫై అయ్యి, సో లాగుతుంది, ముందు తీసుకుపోతుంది. బట్ యూ హావ్ టు బి ప్రివెంటివ్. మీరే డాక్టర్ గా నేను మీకు చెప్పేదే ఉంది. అట్లేం ఉండదు, అది ఇంకా మీరు చెప్తారు కదా, మన చార్ట్ ని బట్టే ఉంటది, మన ప్రొఫెషన్ ని బట్టి కాదు. అవునవును. సో అక్కడ లార్డ్ ఆఫ్ 6th ఎప్పుడైతే అది డిస్టర్బ్ అయ్యాడో, అక్కడ కేతువు మెర్క్యూరీ ఒకే స్టార్ లో ఉన్నారు. నా బాధ అంతా అది అనమాట. సో దాని స్టార్ లాడ్ వెళ్ళి విపరీత యోగం ఆపరేట్ చేస్తున్నాడు. సో దశాలాడేమి బాగా ట్రిగర్ చేయట్లేదు. గురువు తర్వాత శని వస్తాడు.
శని స్టార్ లార్డ్ కేతు అవుతాడు, కేతు అష్టమంలోకి వెళ్తున్నాడు. సో మధ్యలో కొన్ని కొన్ని బుక్తులు వచ్చినప్పుడు ఆ సన్ బుక్ వస్తుంది కదా, అదే ఇప్పుడు అప్కమింగ్ లో ఛాలెంజింగ్ బుక్ అనమాట. ఎందుకంటే మెర్క్యూరీ అప్పుడు మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్స్ ఉంది. ఒక ఫ్లో చార్ట్ ఉంది అనమాట, ఒక దశాభుక్తి వస్తే ఎట్లా ఫలితం చేస్తుంది అనేది. సో ఇప్పుడు ఏం కాదు కానీ రేపొద్దున ఒక్కోసారి గురుభుక్తి వస్తుంది. అట్లాంటప్పుడు శనిలో గురుభుక్తి వచ్చింది అనుకో, అట్లాంటప్పుడు కూడా ట్విస్ట్ ఉంటది అనమాట. సో ప్రస్తుతానికి బాగా ఓవరాల్ గా ప్రోగ్రెషన్ ఉందా సార్ లైఫ్ లో? ఓవరాల్ గా అసలు ఓవరాల్ గా ప్రోగ్రెషన్ ఉందంటారా సార్ లైఫ్ లో? లేదు, ఇప్పుడు ఇవన్నీ ఆస్పెక్ట్స్ ముందుకు పోతున్నాయి కదా, ప్రోగ్రెసివ్ సన్ ఇవన్నీ ముందుకు పోతున్నాయి కదా. రేపు మొన్న కూడా ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చాడు, మంచిగా చేసి తీసుకున్నాడు అనమాట. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ మీదకి వచ్చినప్పుడే మనం జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ మధ్యలో ప్రోగ్రెస్ మొన్న అందరు బాగా భయపెట్టారు సార్. October 2nd అట్లా హస్త నక్షత్రంలో అది ఎక్లిప్స్ జరిగింది కదా. ఓకే, ఆ ఎక్లిప్స్ తోని అసలు చాలా ప్రాబ్లమ్, మొత్తం లాస్ అయిపోతారు అన్ని విధాలుగా అనుకుంటూ మొత్తం యూట్యూబ్ నిండా అవే వీడియోస్. అసలు అదే నా జాతకం అంటే నేను ఇన్వెస్ట్ చేశాను సార్ ఒక లంసమ్ అమౌంట్. ఇది విన్న తర్వాత భయం వేస్తుంది, అసలు ఆ ఇన్వెస్ట్ చేసింది ఉంటుందా పోతుందా అని. ఓకే, ఇన్వెస్ట్ అంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారా? క్రిప్టో అనుకోండి సార్. ఓకే, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారు, మరి ఏమైంది? ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు, బాగానే వస్తుంది. ఓకే, అది నెక్స్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు సార్, ఒక 1 year వరకు చూడాలి. ఓకే, రేపు పొద్దున బుధభుక్తి జరుగుతుంది కదా, అది ఫేవరబుల్ గానే ఉంది. సో ఆ క్రిప్టో గురించి ప్రిడిక్షన్ కానీ స్టాక్స్ ప్రిడిక్షన్ కానీ దాని ప్యాటర్నే డిఫరెంట్. ఈ ఒక్క నక్షత్రంలో ఇప్పుడు ప్రపంచంలో ఏదో ఒక సంఘటన, కోవిడ్ సంఘటనే తీసుకోండి, మాక్సిమం ఎంత క్రాష్ ఇచ్చింది అర్థమైందో, 30% 40% కిందికి పోతుంది. పోయిన తర్వాత అందరూ కష్టాలు పడ్డారు, ఎవరు పని చేయలేకపోతున్నారు కాబట్టి ప్రొడక్షన్ జరగదు కాబట్టి డబ్బులు అవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తర్వాత ఏం చేశారు, దాన్ని రికవరీ చేయడం కోసం 10 రూపాయలు ఉన్న వస్తువుని 20 రూపాయలు చేశారు. సో డబుల్ అమౌంట్ చేసేసి మళ్ళీ అగ్రెసివ్ గా పనిచేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేశారు కదా. అట్లా కొన్ని సైకిల్స్ ఉంటాయి అనమాట, ఆ సైకిల్స్ ప్రకారంగా అది ఫాలో అవుతా ఉంటది. అసలు ఎంత సైకిల్ ఇప్పుడు ఆ ఎక్లిప్స్ హస్త నక్షత్రంలోనే జరిగింది కదా సార్, అంటే దాని వల్ల మన ఒక్క నక్షత్రంతో అది కాదనమాట. ఇది క్యూములేటివ్ టెండెన్సీని ప్రిడిక్ట్ చేయడం కావాలని ముండెన్ ఆస్ట్రాలజీ అంటారు కదా, అట్లా అగ్రెసివ్ గా బ్రాడర్ వ్యూని ప్రిడిక్ట్ చేయాలి. అది పర్సనల్ గా ఒక హారోస్కోప్ మీద ఇది ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా ఇంత అది అని చెప్పి మనం దాన్ని డిసైడ్ చేసుకోకూడదు. చాలా అంటే మిగిలిన కండిషన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చార్ట్ లోనే నెగిటివ్ టైం జరుగుతుంది అనుకో, అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్త నక్షత్రంలో చాలా మంది పుట్టుంటారు, అందరికీ ఒకే రకమైన ఇంపాక్ట్ ఒకే టైంలో ఒకే దశ ఇది జరగవు కదా. సో కాబట్టి అందరికీ ఒకే విధంగా జరిగేదానికి స్కోప్ ఉండదు. వాటిని ముందే నేచురల్, వాటి ప్యాటర్నే కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఒక ఆల్గారిథం డెవలప్ చేసినాం, కానీ ఎవరైనా అడుగుతా ఉంటే మనం దాన్ని చూపించచ్చు ప్రొజెక్షన్, అది ఎట్లా చేయొచ్చు. నేనే నేర్చుకుంటాను సార్ ఇంకా మీ దగ్గర ఇంకో 3-4 months లో. ఫస్ట్ బేసిక్స్ అన్ని మేము ఇప్పుడు ఆల్గారిథమ్స్ బిల్డ్ చేసాము. సో అంత ప్యూర్ మ్యాథమెటికల్ గా బిల్డ్ చేసాం కాబట్టి ప్రతిదానికి కూడా నేను లేకుండానే ఒక బుక్ మీద రాస్తే లాజికల్ గా రాయాలి కదా. నేనంటే మీకు ఏదైనా మాటలు చెప్పొచ్చు, గాల్లోకి వెళ్ళిపోతాయి. కానీ క్యాలిక్యులేషన్ రాసేటప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు అది 100 మంది చూసినా 1000 మంది చూసినా 1000 సార్లు అప్లై చేసినా ఒకే రకంగా ఉండాలి. అలాంటి ఒక ప్యాటర్న్ ఆఫ్ క్యాలిక్యులేషన్ బిల్డ్ చేస్తాను నేను. అలాంటి అన్నిటిని కూడా చిన్న చిన్నగా చేసుకుంటా ఇటుక పేర్చుకుంటా కడుతున్నాను. సో అవన్నీ నేను బేసిక్స్ నేర్చుకొని నేను అవన్నీ ఫాలో అవుతాను సార్. ఇంకా దానికి మంచి డాక్యుమెంటేషన్, మీరు ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే ఎట్లా ఈజీగా నేర్చుకోగలుగుతారో అలాంటి మంచి డాక్యుమెంటేషన్ కూడా వెల్ డాక్యుమెంటేషన్ చేస్తాం. సో మీ లెర్నింగ్ ప్రాసెస్ లో మీ నోట్స్ కానీ లేదంటే మేము చెప్పినవి కానీ మేము కూడా ఒక 24 ఆర్టికల్స్ రాస్తాం, అవి కూడా పబ్లిష్ చేస్తాం 1 month తర్వాత. ఇవన్నీ కూడా నా నోట్స్ అన్ని ఇస్తాను సార్ మీకు, అన్ని నేను నీట్ గా ఎల్లో లీగల్ ప్యాడ్ మీద రాసుకుంటాను ఎప్పుడు ఆ నోట్స్ అన్ని. ఎంఎస్ వర్డ్ లో గూగుల్ వాయిస్ టైపింగ్ అని అట్లాంటి ఒక డాక్యుమెంట్ కావాలి. ఉన్నాయి సార్, యాక్చువల్లీ నా సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి తమ్ముని దగ్గర. ఓకే, అవి కూడా నేను కనుక్కొని చెప్తాను. కన్వర్ట్ చేయొచ్చు, తెలుగులో రాస్తే తెలియదు కానీ ఇంగ్లీష్ లో రాస్తే కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగు కానీ ఏ లాంగ్వేజ్ అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఇది మన పీడిఎఫ్ స్కానర్స్ ఇట్లాంటివి ఉంటాయి, వాటితో టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అడోబ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్స్ ఇలాంటివి ఉంటాయి. లేదు సార్, మనమే ఒక కోడ్ తయారు చేసి మనమే చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏముంది దాని నుంచి ఏం రాయాలని ఒక కోడ్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఒక లెటర్ ని ఇలా రాస్తున్నామని దాన్ని రికగ్నైజ్ చేసి ఈ లెటర్ ఇట్లా ఈ ఒత్తి ఇట్లా అన్నట్టుగా ఒక కోడ్ రాసుకుని దాన్ని స్కాన్ చేస్తాం, అంతేనా? అంతే సార్.
ఓకే మనమే కోడ్ రాసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. రికగ్నైజ్ చేసి దాన్ని బట్టి టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అవును సార్. ఓకే ఓకే సూపర్ సూపర్ చేయండి మాకు ఏదైనా అట్లాంటి. ఇప్పుడు నేను తెలుగులో ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ లో గానీ ఏదైనా ఫోటో తీసేసి చాట్ జీపీటీ లో పెడతాను సార్. అది మంచిగా చదివేసి దాన్ని ఇంగ్లీష్ లో మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేస్తుంది. అవునవునవునవును అబ్జర్వ్ చేశాను. అట్లా కూడా చేసుకోవచ్చు సార్. అంటే చాలా ఉన్నాయి సార్. తమ్ముడికి అయితే చాలా చూసాను. మా వాడి హిందీ హోంవర్క్ కి నేను ఇట్లా ఫోటో తీసి పెడితే వాడు మంచిగా ఇంగ్లీష్ లోను తెలుగులోను మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు అనమాట. మంచిగా అవును అట్లాంటి పాసిబిలిటీ కూడా ట్రై చేయొచ్చు. కరెక్ట్. సమరైజ్ ఆల్రెడీ నేను చేశాను. మీరు వ్యాలిడేట్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు, దానికి కామెంట్ చేయొచ్చు, అట్లాంటివి చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఒక గ్రూప్ లాగా తయారు చేయండి సార్. దాంట్లో ఎలా చేయాలో తెలియదు, ఎందుకంటే మనం మేనేజ్ చేయాలి. మనం రెస్పాండ్ కాకపోతే మళ్ళీ బాగోదు. ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు రీసెర్చ్ అని చెప్పాము, మీకు టైంకి ఫోన్ చేయకపోతే అరే ఏంటి వీళ్ళు పెట్టారు కానీ ఏదో పెట్టారని అనుకుంటారు కదా, అర్థమైందా? సో దానికోసం కన్సిస్టెంట్ గా మనం సపోర్టివ్ గా కూడా ఉండాలి. సో దానికోసం ఒక ఆలోచన చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు మనం జస్ట్ రెస్పాండ్ అన్నట్టు కాకుండా సో దాన్ని ప్రాపర్ గా స్ట్రక్చర్ గా ఏదన్నా లేదంటే ఒక డౌట్స్ వాళ్ళకి ఆర్గనైజ్ చేసే డౌట్స్ కి ఒక సెషన్ లాగా మాట్లాడేటట్టు వీకెండ్ అట్లా కలిసేటట్టు అట్లాంటిది ఏదైనా చేయాలి. ఒక లాయల్ గ్రూప్ ఒకటి తయారు చేయండి సార్. అంటే వాట్సాప్ లో గానీ టెలిగ్రామ్ లో గానీ అదే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే 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 లాయల్ కస్టమర్స్ పెట్టుకోండి. అంటే నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు. సో వీళ్ళకైతే అర్థం అవుతుంది. వాళ్ళని నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అదొక క్వశ్చన్ ఉంది. చేద్దాం ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటది కదా సార్. అంటే వాట్సాప్ గ్రూప్ కష్టం కానీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటది సార్. కొంచెం మనకి పెద్దగా ఉంటది. ప్లాన్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.